ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా చెప్పు. మన అందరి మీద ఈ రోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుంటుందా? సార్ దీని పేరు సుగునండి. పేరే సుగునండి. ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మన అందరి మీద ఈ రోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. నీ ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. నువ్వు చేస్తున్న ఆరోపణకి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామ లాగా మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి. ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, క్షమించేసేయండి, నేను బయలుదేరతా. ఎక్కడికి? అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు, మా నాన్న కూడా అంతే. మా నాయన కాదు ఏంటని మీ నాన్న కదా దొంగ నా కొడుకు కదా. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు వరకు 100 మర్డర్లు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు? ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు? లోపలేం లేదు, డొల్లా. అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకో. ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన సొమ్ముని జాగ్రత్తగా పంచుకోండిరా నువ్వు చెల్లి అని చెప్తే 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ స్కీమ్ కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అటు చూడు. కులమైన బలం, కులమైన బలగం. అందరికీ అన్ని అందించారు కాబట్టే ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా ఓసారి పేసి మైని అయ్యో మేము తప్పు చేస్తామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది, ప్రతి ఒక్క మహిళ లోపల ఏడుస్తున్నారు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. మా చుక్క కన్నాంబకు ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గై. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థం. అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. అటు చూడు. కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు. జరిగిన 1-2 ఇన్సిడెంట్ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
ఇప్పుడు అనండి అబ్బా ఏ అనరే నోరు